అమరావతి అనే గ్రామంలో శంకర శాస్త్రి అనే ఒక పెద్ద ఆయన ఉంటాడండి. ఒక 80 సంవత్సరాలు నిండిన ఒక వృద్ధుడు ఉంటాడు. అక్కడ సాయంత్రం పూట రాత్రి పూట భోంచేసి కూర్చొని ఇక రాత్రి అనమాట. ఇక పిల్లలంతా వచ్చారు. ఇది తాతయ్య తాతయ్య మాకు కథ చెప్పు, కథ అంటే కథలు చెప్పే అలవాటు ఉంది. చెబుతానర్రా, ఏం కథ చెప్పాలి అని ఆలోచిస్తాడు. ఏదో ఒకటి పర్వాలేదు, ఏదైనా చెప్పు తాతయ్య అంటారు. అక్కడ ఒక పిల్లవాడు కాలేజీ చదువులు చదివిన కుర్రాడు ఒకడు చదువుకుంటున్నాడండి అక్కడ కుర్చీలో కూర్చొని. ఈ తాతయ్య ఏమో మంచం మీద కూర్చొని ఆ పిల్లలంతా చుట్టూ మంచం మీద కొంతమంది ఎక్కారు, చుట్టూ కొంతమంది కూర్చొని మనవాళ్ళు మనవరాళ్ళంతా చేరారు. సరే చెప్తాను అని అంటాడు. చెప్పు 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 అంటారు. ఏమి లేదు, నేను అప్పుడు పొలం వెళ్ళే నా వయసులో నాకు పెళ్ళైన క్రొత్తల్లో పొలం వెళ్ళాను గంగమ్మ చేను దగ్గర. ఆ గంగమ్మ చేను దగ్గరికి వెళ్ళి అవన్నీ చూస్తున్నాను, పొలాలు అవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఇక మేఘాలు గమ్మినాయి, ఉరుములు మెరుపులతో సడన్గా వర్షం పడింది. అమ్మమ్మో వర్షం గొడుగన్నా తెచ్చుకోలేకపోయానే అని బాధపడ్డాను. తర్వాత ఆ వర్షంలో దడుస్తుంటే ఎంత హాయిగా ఉన్నదో, మనసుకి ఎంత ఉల్లాసం ఉందో, ఆ వర్షంలోనే తడవాలనిపించింది. అక్కడ శనగ చేను ఉంది, చక్కగా ఆ శనగ చేను తడుస్తుంది. తర్వాత మిరప చేను, అన్ని చేలు, వరి చేను, వేరుశనగ అన్నీ కూడా ఎంత బాగా తడుస్తూ ఆహ్లాదంగా ఉన్నాయి. ఆ ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్టు పచ్చదనంగా ఎంతో హాయిగా ఎంతో ఆనందంగా ఉంది. వర్షం రోజు వెంటనే జోరుగా కురుస్తుంది. ఏది ఇంకా ఎక్కువైపోయింది. అయినా కూడా నాకు ఉల్లాసంగా తడుస్తూనే ఉన్నాను. అట్లాగా తడుస్తూ గంగమ్మ గుడి దాటి ఊళ్ళోకి వస్తున్నాను. ఊళ్ళోకి వస్తున్నప్పుడు అక్కడ ఈ పడవ దాటే వాళ్ళు ఉన్నారు. పడవ దాటాలి కావాలండి. అయ్యేంటి శాస్త్రులు గారు వర్షంలో అట్లా తడిసిపోతున్నారు, జలుబు చేయదా అంటారు. అప్పుడు నీకేం తెలుసురా, వర్షంలో తడుస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అనుకుంటాడండి. మళ్ళీ పదండి వెళదాం ఇంటికి అంటే, అప్పుడు నేను రాను అంటే ఈ మైండ్ పిచ్చోడేమో అనుకుంటారని వాళ్ళు వెనకబడి వచ్చానురా నేను. అప్పుడు ఎంత బాగుందో వర్షంలో. నిజం తాతయ్య, వర్షంలో తడుస్తుంటే భలే ఉంటుంది. ఆ సూర్యు కింద చేతులు పెడితే ఎంత బాగుంటాయో, అవి ముత్యాల్లాగా పడుతుంటాయి నీళ్లు. అవునరా, భలే బాగుంటాయిరా అని అంటారు. అట్లా నడుస్తూ వస్తుంటే వర్షం ఇంకా జోరు అయ్యింది. ఎంత కురుస్తుందో అని ఈ పిల్లలకు చెప్తుండే పిల్లలందరూ నిద్రపోయారండి. ఆ పెద్ద కాలేజీ కుర్రాడు మాత్రం తాతయ్య చెప్పు తాతయ్య, వాళ్ళు నిద్రపోయినా ఆపొద్దు, వర్షాన్ని ఆపొద్దు, వర్షం కథ చెప్పు తాతయ్య అంటాడు. అదేరా చెప్తున్నానుగా. అట్లా వచ్చేటప్పుడు ఇంట్లో మీ నాయనమ్మ, అప్పుడే మాకు చిన్న అమ్మాయి మీ నాయనమ్మ కూడా. అప్పుడు మీ నాయనమ్మ కోసం ఎదిగితే ఓహో ఏహే అని పిలిచాను. ఏమీ అనలేదురా. పిలిస్తే మీ నాయనమ్మ పలకలేదు. తర్వాత వంటగదిలో చూశాను, లేదు. తర్వాత అన్ని గదులన్నీ ఎదిగితే 5-6 గదులు ఉన్నాయి. 5-6 గదుల్లో ఎతికాను, చూశాను రా, ఎక్కడ లేదురా. అప్పుడు బయట పెరట్లోకి వెళ్ళాను. పెరట్లో కూర్చొని వానలో తడుస్తుందరా మీ నాయనమ్మ, చిన్నపిల్లరా, తెలుస్తూ ఆ కృష్ణవేణమ్మ నది కూడా దగ్గరలోనే ఉందిరా మనకి. ఆ నదిని చూస్తూ అబ్బో ఎందుకులే చిందులేస్తుందిరా, చుట్టూ తిరుగుతూ చిందులేస్తుంది వర్షంలో, ఇట్లా అంటూ పట్టుకుంటూ నిజంగా భలే బాగుంది తాతయ్య నీ వర్షం అనుభవం, నీ కథ అని అంటాడండి. అవునరా, ఎన్నో అనుభవాలు ఇట్లాంటివి నా జీవితంలో. మీకు ఇప్పుడు ఏముందరా, వర్షాలు లేవు, పాడు లేవు, మీరు వర్షంలో తడిసేది లేదు, ఏమి లేదు. మేము ఎట్లాగా పొలాల్లో తిరుగుతూ మొక్కజొన్న తింటూ, సజ్జ కంకులు తింటూ, చెరుకు గడలు తింటూ ఎంత హ్యాపీగా గడిపామరా. అలాంటి జీవితం మీకు లేదు కదా పాపం అని అంటాడండి. అవును తాతయ్య, మాకు లేదు. ఈ చదువులు, ఈ హడావుడి, గొడవలు దీంతోనే సరిపోయింది. మీరు ఎంత చక్కగా మంచి పాలు, ఒరిజినల్ పాలు తాగారు, ఇప్పుడు పాల ప్యాకెట్లు తాతయ్య అని అంటాడండి ఆ కాలేజీ కుర్రవాడు. అదే మధురమైన అనుభవాలు ఏది ఆ తాతయ్య జీవితంలో. అదండి స్టోరీ.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.